Hi, today I will explain the trigonometrical chapter exercise 11.3 fifth bit. If A, B and C are interior angles of the triangle ABC, then show that tan of A plus B by 2 equal to cot of C by 2, cot C by 2. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది in triangle ABC. Triangle లో A plus B plus C, these three angles sum is equal to 180 degrees is the fundamental rule. Triangles has three angles. One triangle has three angles. Three angles sum is 180 degrees. Okay, is it clear? A plus B plus C equal to 180 degrees. ఇక్కడ both side by 2 తో చేయండి దీన్ని. Then take both side divided by 2. దీన్ని A plus దీన్ని ఏం చేస్తున్నా A plus B plus C by 2 is equal to 180 degrees by 2. Okay, is it clear? ఈ A plus B plus C by 2 ను నేను ఏ విధంగా రాస్తున్నాను అంటే A plus B by 2 plus C by 2 గా రాస్తున్నాను. is equal to 180 degree by 2 అంటే 90 degrees. 2 1 ja 2 90 ja. Okay, A plus B by 2 plus C by 2 is equal to 90 అని రాస్తున్నాను. ఎందుకు ఇక్కడ A plus B by 2 C by 2 రాస్తున్నాం? ఇక్కడ మనకి ఇక్కడ A plus B by 2 ఒక రేషియోగా ఉంది, C by 2 అనేది ఒకటిగా ఉంది కాబట్టి ఈ విధంగా రాసేసుకున్నాం మనం అక్కడ. ఓకేనా? ఆ తర్వాత టేక్ దీనిని మనం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే A plus B by 2 is equal to 90 degrees minus C by 2 గా రాస్తున్నాను. ఇప్పుడు ఈ బోత్ సైడ్ నేను ఏం చేస్తున్నాను అంటే tan తీసుకుంటున్నాను. ఇక్కడ tan రేషియో ఉంది కాబట్టి ఇక్కడ tan ఉంది కాబట్టి దీని బోత్ సైడ్ ఏం చేస్తున్నాను నేను tan తీసుకుంటున్నా. టేకింగ్ బోత్ సైడ్ tan రేషియో, టేకింగ్ బోత్ సైడ్స్ tan. అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ tan ఆఫ్ A plus B by 2 is equal to tan of 90 minus C by 2. Okay, tan of A plus B by 2 అంటే సేమ్ as it is గా ఉంటుంది. tan of A plus B by 2 అనే అయిపోతుంది. కానీ tan of 90 minus C by 2 ఉన్నప్పుడు tan of 90 minus θ is equal to cot θ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం వస్తుంది cot C by 2 వచ్చేసింది. ఓకే, tan of 90 minus θ is equal to cos θ. సిన్స్ ఇక్కడ దీని ప్రకారం వచ్చింది అంటే tan of 90 minus θ is equal to ఏమైపోతుంది cot θ కాబట్టి దీని ప్రకారంగా మనకు ఏది ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం tan of 90 minus θ is equal to cot θ అవుతుంది కాబట్టి tan of 90 minus C by 2 θ equal to C by 2 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది cot of C by 2 వచ్చేసింది. therefore ఇక్కడ మనం రావాల్సిన అంశం అనేది మనకు వచ్చేసింది అన్నమాట ఇక్కడ. ఓకే, is it clear? tan of A plus B by 2 equal to cot C by 2 అయిపోయింది. therefore it's proved. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ ఈ ప్రాబ్లం చూడండి. if A, B and C are interior angles of the triangle ABC, then show that tan of A plus B by 2 equal to cot C by 2. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABC, ఒక ట్రయాంగిల్ ABC లో ఒక యాంగిల్ మొత్తం ఉన్నటువంటి యాంగిల్స్ 3, ఆ 3 యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. ఇట్స్ కామన్ ఫండమెంటల్ ఫార్ములా. A plus B plus C equal to 180 degrees. then both sides are to take divided by 2. ఎందుకు డివైడెడ్ బై 2 చేస్తున్నాం? ఇక్కడ by 2 అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ by 2 చేస్తున్నాం. A plus B plus C by 2 is equal to 180 degree by 2. ఆ తర్వాత ఇక్కడ ఏమైపోతుంది మనకు A plus B by 2, దీన్ని A plus B plus C by 2 ను A plus B by 2 plus C by 2 గా రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ A plus B by 2 అనేది ఒక రేషియోగా ఉంది, C by 2 అనేది ఒక విధంగా ఉంది. is equal to 90 అంటే 90. ఇక్కడ A plus B plus A plus B by 2 ని ఇక్కడ ఉంచేసి 90
ఈ ప్లస్ సి బై టూ గోస్ టు అవుట్ సైడ్ మైనస్ 90/2 అవుతుంది. ఇక్కడ a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c బై 2 ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ tan అనేది రేషియో ఉంది కాబట్టి a ప్లస్ b బై 2 కాడ బోత్ సైడ్ tan అనేది తీసుకోవాలి. ఏది కానీ మనకు వాల్యూ అనేది చేంజ్ కాకుండా ఉంటూ మ్యాథమెటిక్స్ లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ tan ఇక్కడ బోత్ సైడ్ తీసుకోవాలి. ఒక సైడ్ tan తీసుకొని ఒక సైడ్ కాట్ తీసుకుంటే మాత్రం తప్పైపోతుంది. ఎందుకంటే tan గెట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఫస్ట్ స్టెప్ అనేది వస్తుంది. మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ మారుతూ ఉన్నప్పుడు కింది స్టెప్ పై స్టెప్ ఈక్వల్ గా ఉండాలి. పై స్టెప్ ను సమానం చేస్తూనే కింది స్టెప్ అనేది రావాలి, ఈక్వల్ చేస్తూనే రావాలి. కానీ పై ఒక స్టెప్ ఉండి కింద ఒక స్టెప్ అనేది మారితే మాత్రం తప్పైపోతుంది. ఇక్కడ బోత్ సైడ్ tan తీసుకోవడం మూలంగా పై స్టెప్ ఏ మాత్రం తేడా రాదు. tan పోతే మళ్ళీ సేమ్ పై స్టెప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు tan of a plus b by 2 is equal to tan 90 minus theta is equal to cot theta కాబట్టి ఏది ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం tan 90 minus theta is equal to cot theta కాబట్టి tan 90 minus c by 2 is equal to cot c by 2 అవుతుంది. Then it's proved. Okay, is it clear? I will go to the next problem.